కరకరలాడే క్యాబేజీ ఫ్రై తయారు చేసుకుందామా? ఈ ఫ్రై సాంబార్‌తో అయినా, పప్పుచారుతో అయినా, రసంతో అయినా కాంబినేషన్‌గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక లేటెందుకు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక 500 గ్రాముల క్యాబేజీని సన్నగా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. కప్‌తో కొలుచుకుంటే నాకైతే 3 కప్పుల తరుగైతే వచ్చిందండి. ఇప్పుడు ఈ క్యాబేజీ తరుగులోకి 1 కప్ శనగపిండిని తీసుకోండి. అదే కప్‌తో పావు వంతు కార్న్ ఫ్లోర్‌ని, 1 స్పూన్ రైస్ ఫ్లోర్, టేస్ట్‌కి తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం క్యాబేజీ ముక్కలకు పిండి అంతా పట్టేలా కలుపుకోండి. నేను ఇక్కడ 500 గ్రాముల క్యాబేజీ తరుగుకి కొలతలు చెప్తున్నానండి. మీరు తీసుకున్న క్యాబేజీ బట్టి కొలతలు మారుతాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఎందుకంటే క్యాబేజీ కలుపుకున్న వెంటనే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ లాక్కుండా ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాబేజీ ముక్కల్ని కలుపుకునేటప్పుడు వాటర్ అనేది అస్సలు వేయకండి. వాటర్ వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. మీరు చేత్తో కలుపుకునే కొద్దీ క్యాబేజీలోంచి వచ్చే వాటర్ లెవెల్స్ అనేది సరిపోతుంది. చూసారుగా, నేనైతే ఒక డ్రాప్ కూడా వాటర్ వేయలేదు. క్యాబేజీలోంచి వచ్చే వాటర్ లెవెలే నాకు సరిపోయింది. క్యాబేజీని చేత్తో కలిపే కొద్దీ వాటర్ అనేది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకొని ఆయిల్ మరిగాక రెడీ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని ఇలా 2 వేల మధ్యలో నుంచి అలా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై అయ్యాక పైన చూపించిన విధంగా ఫ్రై మొత్తం గోల్డెన్ కలర్లోకి వేగాక పక్కకు తీసుకొని స్ట్రైనర్లో వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్ అంతా కిందకి వచ్చేస్తుంది. ఇలా మిగతా క్యాబేజీ ముక్కలను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసి స్ట్రైనర్లో వేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక గుప్పెడు పల్లీలను బాగా వేయించుకోండి. పల్లీలు బాగా వేగాక మనం ముందుగా రెడీ చేసుకున్న క్యాబేజీ ఫ్రైలో వేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయ ముక్కలను చీల్చుకొని ఒక గుప్పెడు కరివేపాకును కూడా అందులోనే వేసుకొని వేయించుకొని ముందుగా రెడీ చేసుకున్న ఫ్రైలో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే క్యాబేజీ ఫ్రై రెడీ. చూసారా ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో? ఈ ఫ్రైని పప్పుచారుతో, రసంతో, సాంబార్తో దేనితోనైనా తింటే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలంటే కామెంట్లో చెప్పండి, నేను ట్రై చేసి వీడియోస్ పెడతాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.